ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ ఛానల్స్ విప్లవం నడుస్తోంది. జనం వినోదం కోసమైనా వార్తల కోసమైనా ఇప్పుడు మొబైల్ ఫోన్ వైపే చూస్తున్నారు. 2024లో భారతీయులు మొత్తంగా 1.1 లక్షల కోట్ల గంటలు సెల్ ఫోన్ స్క్రీన్ చూస్తూ గడిపారని బహుళజాతి కంపెనీ EY తన వార్షిక నివేదికలో వెల్లడించింది. సగటున ఇది ఒక వ్యక్తికి రోజుకు 5 గంటలతో సమానమని తెలిపింది. ఈ 5 గంటల్లో దాదాపు 70% సమయం సోషల్ మీడియా, గేమ్లు, వీడియోలను చూడటంతోనే గడుపుతున్నారట. ఈ క్రమంలోనే టెలివిజన్, పత్రికల కన్నా డిజిటల్ ఛానళ్ల ఆదాయం పెరిగిందని నివేదిక వెల్లడించింది. గతేడాది దేశ వినోద, మీడియా రంగం 2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని నమోదు చేయగా దాంట్లో డిజిటల్ ఛానల్స్దే అత్యధిక వాటా. వినోద, మీడియా రంగంలో ఎప్పుడు తొలి స్థానంలో ఉండే టెలివిజన్ ఛానళ్లను దాటివేసి డిజిటల్ ఛానల్స్ మొట్టమొదటిసారిగా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. ఇక దేశ ప్రజలు మొబైల్ ఫోన్ను చూడటానికి రోజువారీగా వెచ్చిస్తున్న సగటు సమయం ప్రకారం ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇండోనేషియా, బ్రెజిల్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. అయితే మొత్తంగా దేశం యావత్తు సెల్ ఫోన్ మీద గడిపిన సమయం ప్రకారం చూస్తే భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. ఇక భారత్లో కొనసాగుతున్న డిజిటల్ విప్లవం కారణంగా లక్షలాది మంది కంటెంట్ క్రియేటర్లు కొత్తగా రంగంలోకి వస్తున్నారు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాల నుంచి సెలబ్రిటీలతో ఇంటర్వ్యూల వరకు, విహారయాత్రల నుంచి సమకాలీన రాజకీయాల వరకు వీరు ఏ అంశాన్ని వదలటం లేదు. ప్రస్తుతం ఈ కంటెంట్ క్రియేటర్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో దేశ వినోద రంగంలో ఓ భారీ పరిశ్రమనే రూపుదిద్దుకుంటోంది. ఇది కార్పొరేట్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంటోంది. టీవీ ఛానళ్లు, పత్రికల్లో బిల్ బోర్డుల్లో ప్రకటనలు ఇచ్చే పాత ధోరణి స్థానంలో తమ ఉత్పత్తి పట్ల ఆసక్తి చూపే వినియోగదారులకు మాత్రమే తమ యాడ్ వెళ్లేలా వారు ఇప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. మార్కెటింగ్ రంగంలో కంటెంట్ క్రియేటర్లు నేడొక బలమైన శక్తిగా అవతరించారు. వారు వినోదాన్ని అందించడమే కాక జనం ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ బ్రాండ్ మంచిది వంటి అంశాల్ని ప్రభావితం చేస్తున్నారు. అయితే దీని ప్రభావం టెలివిజన్, పత్రికలు, రేడియో వంటి సంప్రదాయ మీడియాపై తీవ్రంగా పడుతోందని సదరు నివేదిక వెల్లడించింది. 2024లో సంప్రదాయ మీడియా ఆదాయం, మార్కెట్ వాటా తగ్గినట్టుగా తెలిపింది. కాగా దేశంలో అత్యంత చవకగా మొబైల్ డేటా లభించడం ఈ డిజిటల్ విప్లవానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. గతేడాది భారతీయుల సగటు డేటా వినియోగం నెలకు 27.5 GB నమోదైనట్టు నివేదిక స్పష్టం చేసింది.